Hey everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. And now we were having a Telegram channel. ఈ Telegram channel లో గర్ల్స్ అండ్ లేడీస్ కి ఫ్యాషన్ రిలేటెడ్ సజెషన్స్ అలాగే ట్రెండీ అవుట్ఫిట్ డీల్స్ ఎవ్రీ మినిట్ పోస్ట్ అవుతూనే ఉంటాయి. ఈ పోస్ట్ల వల్ల మీరు చాలా మనీనే సేవ్ చేసుకోవచ్చు. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి, వర్త్ అనిపిస్తే జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఈ వీడియోలో అర్థం అవ్వడం ఈ పదానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ లవంగం. లవంగంని మనం ఇంగ్లీష్లో క్లోవ్ ఆర్ క్లోవ్ బర్డ్ ఈ విధంగా చెప్తాం. Now the second question is, ఎందుకు డల్గా కనిపిస్తున్నావు లేదా ఎందుకు డల్గా ఉన్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో why are you looking so dull ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ తమలపాకు. అందరికీ తెలుసు కదా, అయితే తమలపాకుని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే నేను అన్నీ మర్చిపోతున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్ నాకు అర్థమయ్యేట్టుగా మాట్లాడు లేదా నాకు అర్థమయ్యేట్లుగా మాట్లాడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యు స్పీక్ లైక్ ఐ అండర్స్టాండ్, యూ స్పీక్ లైక్ ఐ అండర్స్టాండ్ ఈ విధంగా చెప్తాం. లైక్ ఐ అండర్స్టాండ్ అంటే నాకు అర్థమయ్యే విధంగా అని. Now the first example is, it's very strange to hear your Telugu that I don't understand properly. It's very strange to hear your Telugu that I don't understand properly. అంటే నీ తెలుగు వినడానికి చాలా విచిత్రంగా ఉంది, అది నాకు సరిగా అర్థం కావడం లేదు అని. Another example is, you are trying to say something, tell me so I can understand. You are trying to say something, tell me so I can understand. అంటే నువ్వు నాకు ఏదో చెప్పాలని అనుకుంటున్నావు, నాకు అర్థమయ్యే విధంగా చెప్పు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ కాస్త నిదానంగా మాట్లాడు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యు స్పీక్ స్లోలీ ఆర్ యు స్పీక్ అ బిట్ స్లోలీ ఈ విధంగా చెప్తాం. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వై ఆర్ యు షౌటింగ్ అండ్ టాకింగ్, స్పీక్ స్లోలీ. వై ఆర్ యు షౌటింగ్ అండ్ టాకింగ్, యు స్పీక్ స్లోలీ. అంటే నువ్వు ఎందుకు అరుస్తూ మాట్లాడుతున్నావు లేదా అరుస్తున్నావు మాట్లాడుతున్నావు, కాస్త నిదానంగా మాట్లాడు అని. Another example is, only I need to hear your words, not everyone else. Only I need to hear your words, not everyone else. అంటే నీ మాటలు నేను మాత్రమే వినాలి, అందరూ వినాల్సిన అవసరం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ అరిస్తే ఏ పని జరగదు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ షౌట్ nothing will happen. If you shout, nothing will happen ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ if you yell at everyone for everything, no one will listen to you. If you yell or if you shout at everyone for everything, no one will listen to you. అంటే నువ్వు ప్రతిదానికి అందరి మీద అరిచినట్లయితే నీ మాట ఎవ్వరు వినరు అని. Another example is, you are losing your dignity by yelling at everyone, or you are losing your dignity by shouting at everyone. అంటే నువ్వు అందరి మీద అరుస్తూ నీ పరువు నువ్వే పోగొట్టుకుంటున్నావు లేదా నీ మర్యాద నువ్వే పోగొట్టుకుంటున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ అండర్స్టాండ్ టెల్ మీ అగైన్, ఐ డోంట్ అండర్స్టాండ్ టెల్ మీ అగైన్ ఈ విధంగా చెప్తాం. Now the first example is, I don't understand what the teacher said. Can you explain me? Or can you please explain? I don't understand what the teacher said. Can you please explain? అంటే నాకు టీచర్ ఏం చెప్పారో అర్థం కాలేదు, నువ్వు నాకు కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తావా లేదా వివరిస్తావా అని. Another example is, I don't understand what you said. I don't even want to hear it. I don't understand what you said. I don't even want to hear it. అంటే నువ్వు నాకు చెప్పింది అర్థం కాలేదు, అలాగే నేను అది మళ్ళీ వినాలని కూడా అనుకోవడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నీకు అర్థమయ్యేంత వరకు చెప్తాను
ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I will tell you until you understand or I will tell you till you understand. Until or till అంటే వరకు లేదా అయ్యేంత వరకు లేదా వచ్చేంత వరకు అని. Now the first example is you are overthinking everything and I will explain until you understand. You are overthinking everything and I will explain until you understand. అంటే నువ్వు ప్రతిదీ కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నీకు అర్థమయ్యేంత వరకు నేను నీకు వివరిస్తాను అని. Another example is don't think too much about such a small thing. Don't think too much about such a small thing. అంటే అంత చిన్న విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు అని లేదా అంత ఎక్కువగా ఆలోచించకు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఏం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో whatever I say you don't understand. Whatever I say you don't understand. ఈ విధంగా చెప్తాం. అంటే నేను ఏం చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని. Now the first example is you don't even want to listen to me. How can you understand me? You don't even want to listen to me. How can you understand me? అంటే నువ్వు నేను చెప్పేది వినాలని కూడా అనుకోవడం లేదు లేదా వినను కూడా వినడం లేదు, నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకుంటావు అని. Now the second example of this sentence is your words are giving me a headache or your words are giving me a bad headache. అంటే నీ మాటలు నాకు చాలా తలనొప్పి లేదా బాగా తలనొప్పిని తెస్తున్నాయి లేదా తెచ్చి పెడుతున్నాయి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ అర్థమైనట్టే ఉంది కానీ కాలేదు. ఇదైతే చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ అండర్స్టాండ్ బట్ ఐ డోంట్ ఆర్ ఐ అండర్స్టాండ్ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఈ విధంగా చెప్తాం. అంటే నాకు అర్థమైంది కానీ అర్థం కాలేదు. దీన్నే మనం వాడుక భాషలో అర్థమైనట్టే ఉంది కానీ కాలేదు అని చెప్తూ ఉంటాం. Now the first example is I don't understand what you mean at all. I don't understand what you mean at all. అంటే నువ్వు ఏమనుకుంటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని. What you mean అంటే నువ్వు ఏమనుకుంటున్నావు లేదా నీ ఉద్దేశం ఏంటి, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. Another example is when did you become so stupid or when did you become so stupid like this. అంటే నువ్వు ఇంత స్టూపిడ్ లేదా ఇంత మూర్ఖంగా ఎప్పుడు మారిపోయావు అని. Now the last sentence is ఎవరికి అర్థం కాలేదా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో no one understand or no one understands. ఈ విధంగా అడుగుతాం. Now the first example is tell me what you don't understand about it. Tell me what you don't understand about it. అంటే ఇందులో నువ్వు ఏం అర్థం చేసుకోలేకపోయావో లేదా నీకు ఏం అర్థం కాలేదో నాకు చెప్పు అని. Another example is you don't understand what I say so I don't want to say anything. You don't understand what I say so I don't want to say anything. అంటే నువ్వు నేను చెప్పింది ఏది కూడా అర్థం చేసుకోవు, అందుకే నేను నీకు ఏది కూడా చెప్పాలని అనుకోవడం లేదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.